నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నేనున్నాను నీకెందుకు భయం అంటూ కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారమై పిలిస్తే పలికే దైవంగా వెలుగొందుతున్న సద్గురువు. కులమతాలకు అతీతంగా మానవత్వమే పరమార్థంగా జీవించిన ఆ మహనీయుని పాదస్పర్శతో పునీతమైన పుణ్యధామమది. ఆ సాయినాథునిపై భక్తితో తెలుగు నేలపై ఎన్నో సాయినాథుని మందిరాలు వెలిశాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా నెమ్లిలో నిర్మితమైనదే శ్రీ సాయినాథుని మందిరం. నిత్యం వందలాది మంది భక్తులతో ధూపదీప నైవేద్యాలతో హారతి గీతాలతో మారుమ్రోగుతుంది ఆ సాయినాథుని మందిరం. ఇది కేవలం ఒక మందిరం మాత్రమే కాదు, అశాంతిలో ఉన్నవారికి అభయం, కష్టాల్లో ఉన్నవారికి ఒక భరోసాగా విలసిల్లుతోంది. నేటి తీర్థయాత్రలో నెమిలి శ్రీ సాయినాథుని మందిరాన్ని సభక్తికంగా దర్శించి తరిద్దాం రండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈ నామం వింటే చాలు అలజడి రేగుతున్న మనసు ఒక్కసారిగా నిశ్చలమవుతుంది. ఆ నిలువెత్తు రూపం కళ్ల ముందు కదిలితే ఎడారి లాంటి జీవితంలో ప్రశాంతత వెల్లివిరుస్తుంది. నీ భారమంతా నాపై వేయ్, నేనున్నాను అంటూ భక్తులకు అభయమిచ్చే ఆ కలియుగ దైవం షిరిడీ సాయినాథుడు వెలిసిన దివ్యక్షేత్రాలు ఎన్నో ఉండవచ్చు. కానీ కొన్ని ఆలయాలకు వెళ్తే మాత్రం అక్కడ బాబా ప్రత్యక్షంగా కొలువై ఉన్నారా అన్నంత అనుభూతి కలుగుతుంది. అలాంటి అరుదైన అత్యంత మహిమాన్వితమైన ఆధ్యాత్మిక ధామమే నెమిలి సాయిబాబా మందిరం. ఇది భక్తుల పాలిట కల్పవృక్షం. సాయి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని భక్తుల నమ్మకం. భక్తుల కష్టాలను తీరుస్తున్న ఆ అద్భుత ఆధ్యాత్మిక కేంద్రం నెమిలి శ్రీ సాయి మందిరాన్ని సందర్శించుకుందాం రండి. కుల మతాలకు అతీతంగా, వర్గ భేదాలకు తావు లేకుండా మానవత్వమే పరమావధిగా సబ్కా మాలిక్ ఏక్ అంటూ లోకానికి ఏకత్వ సందేశాన్ని చాటిన మహోన్నత గురువు షిరిడి సాయినాథుడు. అందర్నీ నడిపించే ఆ దైవం ఒక్కడే అన్న బాబా పలుకులు కోట్లాది మంది భక్తులకు జీవన వేదమయ్యాయి. భక్తి మార్గంలో చిక్కుకున్న సందేహాలను పటాపంచలు చేస్తూ శ్రద్ధ సబూరీలని రెండు ఆయుధాలతో సంసార సాగరాన్ని ఎలా ఈదాలో నేర్పిన ఆ సద్గురువు తన భక్తుల కోసం ఏ చోట పిలిచినా పలికే దైవంగా మారారు. ఆ మహనీయుని తత్వానికి ప్రతిరూపంగా, ఆయన అడుగుజాడలకు సజీవ సాక్ష్యంగా బాన్సువాడ నుండి బోధన్ వెళ్లే మార్గంలో నెమిలి గ్రామంలో విశాలమైన ఆవరణలో ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి వాతావరణంలో పలు పుష్పాలు పూసే వనం మధ్య ఈ సాయిబాబా సన్నిధానం నెలకొంది. ఉత్తర తెలంగాణలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆధ్యాత్మిక కేంద్రంగా నెమిలి సాయి మందిరం విరాజిల్లుతోంది. అల్లంత దూరం నుంచి చూసే భక్తులకు ధవళ కాంతులతో దేదీప్యమానంగా కనిపించే నెమిలి సాయి మందిరానికి భక్తులు నిత్యం విశేషంగా తరలివస్తూ ఉంటారు. నీ తలచితి నీ పేరి పిలిచితి, నిన్ని తలచితి నీ పేరి పిలిచితి, నన్ను బ్రోవరావా ఓ సాయి దేవా. ఒకప్పుడు సామాన్యమైన పల్లెటూరుగా ఉన్న నెమిలి ఈ మందిరం నిర్మాణం తర్వాత ఎంతో గుర్తింపు పొందింది. బాబా ఆశీస్సులతో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని స్థానికులు నమ్ముతారు. ఈ మందిరం నిర్మాణం వెనుక ఎంతో మంది భక్తుల కృషి, త్యాగం ఉన్నాయి. షిరిడీ సాయిబాబా సిద్ధాంతాలను ప్రచారం చేయాలనే ఉద్దేశంతో గ్రామస్తులు, దాతల సహకారంతో ఈ మందిరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. భక్తి మార్గంలో నడవాలనుకునే వారికి ఇదొక మార్గదర్శిగా నిలుస్తోంది. నెమిలి సాయి మందిరాన్ని సందర్శించే భక్తులు దీనిని దక్షిణ షిరిడీగా అభివర్ణిస్తారు. షిరిడీ వెళ్లలేని భక్తులు నెమిలి వచ్చి బాబాను దర్శించుకుంటే అదే ఫలితం లభిస్తుందని నమ్ముతారు. ఇక్కడి వాతావరణం, నిర్వహించే పూజా కార్యక్రమాలు అచ్చం షిరిడీని తలపిస్తాయి. కాలక్రమేణా ఈ మందిరం కేవలం ఒక ప్రార్థనా స్థలంగానే కాకుండా
సామాజిక సేవా కేంద్రంగా కూడా మారింది. నిత్యం వందలాది మంది భక్తులు ఇక్కడ బాబా పాదాల చెంత సేద తీరుతూ ఉంటారు. ఆధ్యాత్మికవేత్తలు, పీఠాధిపతులు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించి దీని వైశిష్ట్యాన్ని కొనియాడారు. ఆలయ పరిసరాల్లో పచ్చని చెట్లు, ఉద్యానవనాలు భక్తులకు ఆహ్లాదాన్నిస్తాయి. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాల కాంతులతో మందిరం వెలిగిపోతూ ఉంటుంది. కోలాహలం లేకుండా ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడానికి ఇక్కడి ప్రధాన మందిర పరిసరాలు ఎంతో అనుకూలంగా ఉంటాయి. దైవం మానవ రూపంలో అవతరించు నీ లోకంలో, దైవం మానవ రూపంలో. నెమిలి సాయినాథుని సన్నిధానం ముఖద్వారానికి ఇరువైపులా పాలరాతి మూర్తులుగా గణేశుడు, దత్తాత్రేయుల వారి దివ్యమూర్తులు కొలువు తీరిన చిరు మందిరాలు నెలకొని ఉన్నాయి. మందిర ప్రవేశం చేసే భక్తులు ముందుగా గణపయ్యను, దత్తమూర్తిని మనసారా స్పృశించి నమస్కరించి ఆపై మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. మందిరం లోపలికి ప్రవేశించగానే నంది విగ్రహం గోచరిస్తుంది. దీని కొమ్ముల మధ్య నుండి సాయినాథుని సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా భావించి వీక్షిస్తారు. అదే మందిరంలో మరోవైపు సాయినాథుని ఊయల సేవ అత్యంత రమణీయంగా జరుగుతూ ఉంటుంది. మందిరం గోడలపై సాయినాథుని లీలా విశేషాలను చాటే చిత్రపటాలు కడు రమ్యంగా కనిపిస్తాయి. భక్తజనులు ఈ దివ్య చిత్రాలను చూసి ఆధ్యాత్మిక చింతనతో మైమర్చిపోతూ ఉంటారు. నెమిలి సాయిబాబా మందిరం అంటే కేవలం రాతితో కట్టిన కట్టడము లేదా ఒక పుణ్యధామం మాత్రమే కాదు. అది వేలాది మంది భక్తుల గుండె చప్పుడు, అచంచలమైన నమ్మకం. కళ్ళు మూసి బాబా నామాన్ని స్మరిస్తే చాలు ఆయన ఇక్కడ సజీవంగా ఉన్నారని, మన మొరను ఆలకిస్తున్నారని అనటంలో భక్తులకు ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ మందిరంలో అడుగుపెట్టగానే మనల్ని మంత్రముగ్ధులను చేసేది ఆ తెల్లని పాలరాతి విగ్రహం. ప్రశాంతతను వెదజల్లే ఆ బాబా రూపం, అత్యంత నైపుణ్యంతో చెక్కిన శిల్పకళా చాతుర్యం చూస్తుంటే బాబా స్వయంగా దిగివచ్చి అక్కడ కూర్చున్నారా అన్నంత భ్రమ కలుగుతుంది. పాలరాతి స్వచ్ఛతలో ప్రతిబింబించే ఆ చిరునవ్వు వెనక ఉన్న ఆధ్యాత్మిక పరమార్థం ఏమిటి? ఆ అద్భుత శిల్పకళా సౌందర్యంలో ఉట్టిపడే బాబావారి లీలా విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఆలయ వాస్తు శిల్పం కూడా ఎంతో ప్రత్యేకమైంది. విశాలమైన హాల్, ఎత్తైన గోపురం, ప్రదక్షిణ మార్గాలు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించబడ్డాయి. నెమిలి మందిరంలో ప్రధాన ఆకర్షణ బాబా విగ్రహం. తెల్లని పాలరాతితో చెక్కబడిన ఈ విగ్రహం అత్యంత తేజోవంతంగా ఉంటుంది. బాబా ముఖంలోని చిరునవ్వు, కళ్లలోని కరుణ భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. విగ్రహాన్ని చూస్తుంటే సాక్షాత్తు బాబా మనతో మాట్లాడుతున్నారనే దివ్యానుభూతి కలుగుతుంది. నెమిలి క్షేత్రంలోని అత్యంత అరుదైన, హృదయాన్ని హత్తుకునే ఘట్టం భక్తులే స్వయంగా బాబావారికి స్నానం చేయించడం. సాధారణంగా ఆలయాల్లో గర్భాలయంలోని విగ్రహాన్ని తాకే అవకాశం కేవలం పూజారులకే ఉంటుంది. కానీ నెమిలిలో బాబా భక్తులకు ఆ అదృష్టం దక్కుతుంది. భక్తులు తమ స్వహస్తాలతో బాబా విగ్రహానికి నీళ్లతో స్నానం చేయిస్తున్నప్పుడు కలిగే అనుభూతి వర్ణనాతీతం. తమ ఇంట్లోని పెద్దవారికి లేదా కన్నతండ్రికి స్నానం చేయిస్తున్నంత ఆత్మీయతతో, భక్తితో భక్తులు బాబాను స్పృశిస్తారు. ఆ సమయంలో బాబా రాతి విగ్రహంలా కాకుండా ప్రాణమున్న మూర్తిలా తమ సేవలను అందుకుంటున్నారని భక్తులు కళ్ల వెంట ఆనందభాష్పాలు రాలుస్తారు. ఈ అపురూపమైన అవకాశం భక్తుడికి దైవానికి మధ్య ఉన్న దూరాన్ని చెరిపివేసి సాయిని తమ కుటుంబ సభ్యుడిగా మార్చేస్తుంది. శరణమయ్యా శరణమయ్యా సాయి. నెమిలి క్షేత్రంలో బాబావారికి జరిగే నిత్య పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా సాగుతాయి. తెల్లవారుజామునే వినిపించే సుప్రభాత సేవతో మొదలై కాకడ హారతి వరకు ప్రతి కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా బాబావారికి చేసే క్షీరాభిషేకం ఇక్కడ అత్యంత విశేషమైనది. బాబా విగ్రహానికి అభిషేకం చేస్తున్నప్పుడు ఆ పాలరాతి విగ్రహం
అపూర్వమైన తేజస్సుతో వెలిగిపోతుంది. ఈ అభిషేక తీర్థాన్ని స్వీకరిస్తే సకల పాపాలు తొలగి ఆయురారోగ్యాలు చేకూర్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నెమిలి సాయినాథుని దివ్య రూపానికి దిగువన బాబావారి చిరు రూపం కొలువుతీరి ఉంటుంది. భక్తులు ఈ మూర్తికి కూడా పూజాది క్రతువులు, అభిషేకాలను ఘనంగా నిర్వహించుకుంటారు. అభిషేకం అనంతరం బాబావారిని రంగురంగుల పట్టు వస్త్రాలు, సుగంధభరితమైన పుష్పమాలలతో అత్యంత సుందరంగా అలంకరిస్తారు. ధూపదీప నైవేద్యాల మధ్య భక్తులందరూ కలిసి చేసే సాయి భజనలు, నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగిపోతుంది. ప్రతి గురువారం, పండుగ దినాల్లో జరిగే ప్రత్యేక పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాలు నెమిలి గ్రామాన్ని ఒక చిన్న షిరిడీలా మారుస్తాయి. భక్తితో సమర్పించే ఒక్క పువ్వునైనా బాబా ఎంతో ప్రేమతో స్వీకరిస్తారని, ఇక్కడి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. సాయి సేవలో హారతికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అది కేవలం దీపారాధన మాత్రమే కాదు, భక్తుడి హృదయమూర్తిని బాబా పాదాల చెంత చేర్చే ఒక అద్భుత ఆధ్యాత్మిక వారధి. షిరిడీలో ఏ విధంగా అయితే 4 కాలాల హారతులు జరుగుతాయో అదే వైభవం మన నెమిలి సాయి మందిరంలోనూ కనిపిస్తుంది. తెల్లవారుజామున నిద్రలేపే కాకడ హారతి మొదలుకొని రాత్రి బాబాను నిద్రపుచ్చే సేజ్ హారతి వరకు ఆ హారతి వెలుగుల్లో బాబా రూపాన్ని చూడటం జన్మధన్యం. మరి ఆ 4 హారతుల విశిష్టతను, ఆ సమయంలో భక్తులు పొందే అలౌకిక ఆనందాన్ని ఇప్పుడు చూద్దాం. తెల్లవారుజామున 5 గంటలకే నెమిలి సాయి మందిరం సాయినామ స్మరణతో మేల్కొంటుంది. బాబాను నిద్రలేపుతూ ఇచ్చే కాకడ హారతి సమయంలో ఆలయ వాతావరణం అత్యంత ప్రశాంతంగా, పవిత్రంగా ఉంటుంది. ఆ తెల్లవారుజాము వేళ సాయి సన్నిధిలో గడపడం వల్ల రోజంతా కొత్త ఉత్సాహం, ధైర్యం కలుగుతాయని భక్తుల అనుభవం. మధ్యాహ్నం 12 గంటలకిచ్చే మధ్యాహ్న హారతికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. బాబాకు రకరకాల నైవేద్యాలు సమర్పించి భక్తులందరూ గొంతు కలిపి ఆరతి సాయిబాబా అంటూ పాడుతూ ఉంటే ఆ ప్రాంతమంతా వైకుంఠాన్ని, కైలాసాన్ని తలపిస్తుంది. సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో జరిగే ధూప్ హారతి భక్తుల అలసటను దూరం చేసి మనసుకి ఊరటనిస్తుంది. హారతి కళ్ళకద్దుకునే వేళ ఆ జ్యోతి వెలుగుల్లో బాబా కళ్ళు తమనే చూస్తున్నాయని, తమ కష్టాలన్నీ ఆ హారతి జ్యోతిలో కరిగిపోతున్నాయని భక్తులు తన్మయత్వంతో పులకించిపోతారు. పిలిచినా పలుకుతావని, తలచినా తరించుతామని. రోజంతా భక్తుల మొరలు విని అలసిపోయిన తమ తండ్రికి భక్తులు ప్రేమతో పాడే జోలపాటలాంటిది ఈ హారతి. పాలరాతి విగ్రహంపై పడే మందపాటి వెలుగులు, నెమ్మదిగా సాగే మంత్రోచ్చారణల మధ్య బాబాను దర్శించుకోవడం వర్ణనాతీతం. ఇలా 4 కాలాల హారతుల్లోనూ నెమిలి సాయి మందిరం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతూ భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తోంది. సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం, సాయిబాబా శరణం, సాయినాథా శరణం. కన్నులారా ఆ బాబా రూపాన్ని చూశాక గుండె నిండా ప్రశాంతత, ఒళ్లంతా ఆధ్యాత్మిక పులకింత కలగడం ఖాయం. అయితే నెమిలి క్షేత్రంలో బాబా కేవలం పాలరాతి విగ్రహం మాత్రమే కాదు, భక్తుల పిలుపునందుకునే ప్రాణస్వరూపం. ఇక్కడ జరిగే ప్రతి వేడుక, ప్రతి సేవ అచ్చం షిరిడీని తలపిస్తూ భక్తులను అలౌకిక తీరాలకు తీసుకువెళుతుంది. సూర్యోదయానికి ముందే వినిపించే కాకడ హారతి నుంచి నిశ్శబ్దమైన రాత్రివేళ బాబాను జోలపాటితో నిద్రపుచ్చే సేజ్ హారతి వరకు ఇక్కడ భక్తిభావం ఒక నిరంతర ప్రవాహంలా వెళ్లివిరుస్తుంది. కేవలం నిత్య పూజలే కాదు, గురు పౌర్ణమి, దసరా వంటి పండుగలు ఇక్కడ ఏ స్థాయిలో వైభవంగా జరుగుతాయో, ఆ ఆధ్యాత్మిక కోలాహలం ఎలా ఉంటుందో ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు చూద్దాం.
గురువారం వచ్చిందంటే చాలు నెమిలి గ్రామం ఒక ఆధ్యాత్మిక జనసముద్రమై పొంగుతుంది. సాయినాథునికి అత్యంత ప్రీతికరమైన రోజని, ఆ పాదాలను తాకితే జన్మ ధన్యమవుతుందని వేలాది మంది భక్తులు ఇక్కడకు పోటెత్తుతారు. అభిషేక తీర్థాల సుగంధం, పల్లకి సేవలో వినిపించే భజనల హోరు మధ్య బాబా విగ్రహం అపూర్వమైన తేజస్సుతో వెలిగిపోతుంది. మనసులో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని భారాలున్నా ఈ రోజున నెమిలి బాబా దర్శనం కలిగితే చాలు, అవన్నీ మంచులా కరిగిపోతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక ఏటా ఇక్కడ జరిగే గురు పౌర్ణమి వేడుకల గురించి ఎంత చెప్పినా తక్కువే. 3 రోజుల పాటు నెమిలి క్షేత్రం అంబరాన్ని తాకేలా ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకుంటుంది. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే భక్తజన సందోహంతో ఈ గ్రామం షిరిడీని తలపిస్తుంది. కేవలం గురు పౌర్ణమే కాదు, దసరా నవరాత్రులైనా, బాబా పుణ్యతిథి వేడుకలైనా, ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక పారవస్యంలో ముంచెత్తుతాయి. సాయినామం వేదమంతం సాయి రూపం విశ్వరూపం. బాబా ఆదేశానుసారం నిర్వహించే శ్రీరామనవమి వేడుకలు నెమిలిలో ఒక ప్రత్యేక ఘట్టం. ముఖ్యంగా ఆ రోజున జరిగే చందనోత్సవం, బాబా పల్లకి ఊరేగింపు భక్తులకు కన్నుల పండుగగా మారుతాయి. చందన సుగంధాల మధ్య సాయిని దర్శించుకోవడం భక్తులు తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఇదే మాదిరిగా అన్ని పర్వాలకు నెమిలి బాబా మందిరం నిత్య శోభతో భక్తానుగ్రహ ప్రదాయక కేంద్రంగా విరాజమానమవుతోంది. షిరిడి సాయిబాబా అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది ఆయన వెలిగించిన ధుని. ఆ నిత్యాగ్ని వెనుక ఒక గొప్ప తత్వం ఉంది. మనలోని అరిషడ్వర్గాలను, అహంకారాన్ని ఆ అగ్నిలో ఆహుతి చేసి స్వచ్ఛమైన మనసుతో బాబాను శరణు కోరడమే దీని అంతరార్థం. మరి షిరిడీలో వలె నెమిలి క్షేత్రంలోనూ దశాబ్దాలుగా నిరంతరాయంగా వెలుగొందుతున్న ఆ పవిత్ర ధుని విశిష్టత ఏమిటి? భక్తులు ప్రాణప్రదంగా భావించే ఆ ఊది మహిమలేంటో ఇప్పుడు చూద్దాం. నెమిలి మందిర ప్రాంగణంలో అడుగుపెట్టగానే భక్తులకు కనిపించే అత్యంత పవిత్రమైన చోటు ధుని. షిరిడీలో బాబా స్వయంగా వెలిగించిన ధుని మాదిరిగానే ఇక్కడ కూడా ఆ నిత్యాగ్ని అఖండంగా వెలుగుతూనే ఉంటుంది. ఈ ధుని కేవలం అగ్నిగుండం మాత్రమే కాదు, భక్తుల కష్టాలను దహించివేసే యజ్ఞగుండం. భక్తులు తమ కోరికలను మనసులో తలుచుకుంటూ బాబాకు కృతజ్ఞతగా ధునిలో సమిధలను, నారికేళాలను సమర్పిస్తారు. ఆ మంటల నుండి వెలువడే పొగ ఆలయ వాతావరణాన్ని మరింత ఆధ్యాత్మిక శక్తితో నింపేస్తుంది. ఈ ధుని నుండి లభించే భస్మమే పరమ పవిత్రమైన ఊది. ఈ ఊదిని సాయిబాబా తన భక్తులకు ఇచ్చే మహాప్రసాదంగా భావిస్తారు. ఈ విభూతిని నుదుట ధరిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని, దీర్ఘకాలిక శారీరక రుగ్మతలు సైతం తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే నెమిలికి వచ్చే ప్రతి భక్తుడు ఈ ఊదిని ఎంతో భక్తితో స్వీకరించి తమ ఇళ్లకు కూడా తీసుకెళ్తూ ఉంటారు. నీవు నాపై నమ్మకం ఉంచితే ఈ ఊది నీ కష్టాలన్నింటినీ పోగొడుతుంది అన్న బాబా మాటలు ఇక్కడ అక్షర సత్యమై నిలుస్తున్నాయి. సాయి మందిరానికి కుడివైపు ధ్యానమందిరం నెలకొనుంది. ఈ ధ్యానమందిరంలో సాయినాథుని మూర్తి దివ్యంగా, మనోజ్ఞంగా, మనోహరంగా, మంగళప్రదాయకంగా శోభను వెదజల్లుతుంది. ఇక్కడి సాయినాథుని రూపం వర్ణమయంగా కనిపిస్తుంది. ఈ విగ్రహం ముందు నిత్యం చక్కని పుష్పాలతో అలంకరిస్తారు. ఇది చూపరుల్ని, భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. చిన్మయ రూప షిరిడి నివాస జగతికి గురువే సాయి నిరతము నీవే తరముల నీవే మొరవిన నీవే విజయము నీవే. భక్తితో పాటు సేవను కూడా సమానంగా చూసే క్షేత్రం నెమిలి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే పరమార్థం అన్న బాబా మాటలను ఇక్కడి ఆలయ కమిటీ తూచా తప్పకుండా పాటిస్తోంది.
ఇక్కడ జరిగే సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు నెమిలి సాయినాథుని మందిరానికి ఎలా చేరుకోవాలి తదితర విశేషాలను ఇప్పుడు చూద్దాం. నెమిలి శ్రీ సాయినాథుని సన్నిధిలో జరిగే నిత్యాన్నదానం ఒక గొప్ప కార్యక్రమం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నిజమైన సేవ అని నమ్మిన బాబా మార్గంలో ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు. పండుగ రోజుల్లో వేలాది మందికి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా ఈ మందిరం సామాజిక సేవలో కూడా పాలు పంచుకుంటోంది. పేద విద్యార్థులకు సహాయం చేయడం, వైద్య శిబిరాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఇది గ్రామ అభివృద్ధికి కూడా ఎంతో దోహదపడుతుంది. రవాణా పరంగా చూస్తే హైదరాబాద్ నుండి కామారెడ్డికి నిత్యం బస్సుల సౌకర్యం లభిస్తుంది. ఇక్కడి నుండి నెమిలికి చేరుకోవడం చాలా సులభం. బస్సు సౌకర్యంతో పాటు ప్రైవేట్ వాహనాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. నెమిలి బాబా మందిరం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9:30 వరకు భక్తుల దర్శనార్థం తెరిచే ఉంటుంది. మనసే హారతి శిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి ఆహి దయగలవోయి సాయిరా. చూసారుగా నెమిలి శ్రీ సాయిబాబా మందిర వైభవం, నెమిలి సాయిబాబా మందిర విశేషాలు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తుల పాలిట కామధేనువుగా వెలుగొందుతున్న శ్రీ సాయినాథుడి మందిరాన్ని సందర్శిస్తే కలిగే ఆ అనుభూతే వేరు. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో కలిసి నెమిలి బాబా దర్శనం చేసుకోండి. ఆ సాయినాథుని దివ్య ఆశీస్సులు సదా మీపై ఉండాలని ఆశిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.